హాయ్ గైస్, వెల్కమ్ టు నా వరల్డ్ నాన్ వరల్డ్. ఎట్టున్నారు అందరు? ఈరోజు మనం మంచిర్యాల ఇంట్లో పెంచుతున్న మొక్కలు చూద్దాము. మొత్తం ఇంటి నుండి మొక్కలు ఉన్నాయి, మా మామయ్య పెంచుతుండు. అవన్నీ చూద్దాం రండి. చెప్పండి, ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇంట్లో? ఇది పప్పాయి, మునగ, పప్పాయా? దిస్ వన్ పప్పాయి. ఓకే. ఇది నూరు వరాలు, ఆహా. అది మునగ చెట్టు. మునగ అంటే ములక్కాయ? డ్రమ్ స్టిక్స్ ట్రీ. అది ఇప్పుడు ఈ చెట్టు ఎప్పటి నుంచి పెంచుతున్నారు? 1 year. చిల్లీ చెట్టు. మీరు ఇవి ములక్కాయలు ఇవన్నీ వేసిండ్రా, వాటంతా అవే వచ్చినాయి? మనం పెట్టినాం, పెట్టి నీళ్ళు మొత్తం హార్వెస్టింగ్ చేసి హార్వెస్ట్ వచ్చింది. ఓకే. తర్వాత చిల్లీ చెట్టు, మిర్చి. ఆగండి, ఈ చిల్లి చెట్టు అండి, మిర్చి, చిల్లి చెట్టు, చామంతి, పప్పాయ. ఒక్కొక్కటి వెళ్దాం. పప్పాయ, ములక్కాయ చెట్టు, ఇది పూల చెట్టు. పూల చెట్టు. ఏం పూలు ఇవి? నూరు వరాలు. నూరు వరాలు. ఇంకేమున్నాయి ఇక్కడ? క్రోటాన్. క్రోటాన్ అంటే? క్రోటాన్ అంటే ఇది ఇండోర్ ప్లాంట్స్. ఇదేం చెట్టు? పేరు ఇది మల్లెపూలు. మల్లెపూలు. అది పెరగట్లేదేమో. పెరటి మొక్క. అది ఇది చామంతి. చామంతి. అది చామంతి. టమాటా చెట్లు ఉంది. టమాటా చెట్లు, చామంతి. అది కూడా చామంతి. అది మందార చెట్టు. ఇది మందార చెట్టు. మందార చెట్టు. ఇది చామంతి. ఇది చామంతి. ఓకే. ఇది దానిమ్మ. ఇవన్నీ ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్లోరింగ్ మీద 2 ఇటుకలు వేసి మట్టి పోసి పెంచారు. కింద ఫ్లోరింగ్ అంతే ఉందా? కింద ఫ్లోరింగ్. ఈ 2 ఇటుకల మందం తోటి పెరుగుతున్నాయి ఇవన్నీ. అంతే. పెద్ద చెట్టు మట్టి. అది ఇదేం చెట్టు? ఇది ఏమంటారు? క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ ట్రీ అనుకుంటా. క్రిస్మస్ ట్రీ. ఇదేం చెట్టు? అది పూల మొక్క. ఇప్పుడే చిన్న. ఏం పూలు? అది ఏం పూలు? ఇదండి మా మామ ఇక్కడ జాతర వేసేయడం అని చెప్పి 2 ఇటుకలు వేసి మట్టి వేసి ఇవన్నీ పెంచుతుండు. ఇది పారిజాతం. ఏం చెట్టు? ఇది పారిజాతం. పారిజాతం అంటే ఇది పూలదా? పూల చెట్టు. అది పారిజాతం. పూలు ఎప్పుడు రాలే కదండి. అదే వస్తాయి పూలు, తెల్లారంగా రాలుతాయి. ఈ పూల అవే పారిజాతం. హర్సింగార్ ఇది పారిజాతం చెట్టు అండి. పారిజాతం పూలు అంట. హర్సింగార్. రాత్కి రాణి హిందీలో దాని పేరా? హర్సింగార్. ఇదేం చెట్టు? ఇది క్రోటాన్. ఇండోర్ ప్లాంట్ చెట్టు పేరే క్రోటాన్. ఇదేమో నేలవేమో. ఇది షుగర్ కా మెడికల్ ప్లాంట్. ఇది అదే మెడిసిన్ ప్లాంట్. ఇది ఇన్సులిన్. ఇది మెడిసిన్ ప్లాంట్. ఇదేంది? అది నేలవేమో. అది కూడా అదే. ఇది మందార చెట్టు. ఇది క్రోటాన్ అంటే ఇండోర్ ప్లాంట్స్. అది మనీ ప్లాంట్. అది మొత్తం ఇక్కడ ఇది ఆ జాగా కాకుండా ఇక్కడ ఈ 3 feet ఉంటాయి. ఇది 2.5 feet మందం ఇటు వదిలేసి అటు గోడకి 2.5 feet వదిలేసి మొత్తం మట్టి పోసి మొక్కలతో పెట్టిండు. ఇది మల్లె చెట్టు. ఇది మల్లెపూల చెట్లు అంట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. పేర్లు తెలియదా? ఇది మనీ ప్లాంట్. పెద్దగా మనీ ప్లాంట్. చాలా పెద్దగా ఉంది. అరటాకు లాగా ఉంది. బాగా పెద్దగా వచ్చింది. ఇది హైబ్రిడ్ మనీ ప్లాంట్ అంటారా? లేదు, అది మామూలే కానీ గ్రోత్ తోటి లీవ్స్ పెద్దగా వచ్చింది. ఇది మెడికల్ ప్లాంట్ కదా? ఇది మెడికల్ ప్లాంట్. చూపండి. ఇది నల్లేరు.
ఇది నల్లేరు ఫ్రెండ్స్. ఇది దేనికి ఇది? నల్లేరు అది ఇది బాగా పొడుగ్గా పెరుగుతుంది. అది ఇంటి మెడికల్ పై దాకా వెళ్ళిపోయింది ఇది. నొప్పులకు ఇంటి పైన కప్పు దాటి వెళ్ళిపోయింది. ఇటు వచ్చింది ఇక్కడ దాకా. అటు పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇది బాగా మెడిసిన్స్ ఉన్న మెడిసిన్ వాల్యూ ప్లాంట్, అది మెడికల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. నల్లేరు మొక్కలు బాగా షుగర్ కా ఇది? లేదు, బోన్స్ కదా, బోన్స్ మంచి కాల్షియం ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మరి ఇది ఎట్లా దీన్ని ఉడకబెట్టుకొని తినొచ్చు, పచ్చడి వేసుకొని తినొచ్చు. ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? నేను ట్రై చేయలే, చాలా మంది తీసుకుపోయింది. మరొకసారి ట్రై చేయాలి. ఉడకబెట్టి తినొచ్చు అంటే ఉడకబెట్టి చెరుకు తిన్నట్టు. లేదు, అన్నం వేసుకొని కోడిగుడ్డు అన్నం లేయమా అట్లేసి ఉడికి దాని రసం వచ్చినాక తీసి బయట వేసుకొని అన్నం తినొచ్చు. ఇది లీవ్స్ తమలపాకు, ఇంట్లో తమలపాకు వేస్తాం. ఇప్పుడు ఈ తమలపాకు అంటే కలకత్తా మీనాక్షి సున్నం వేసుకొని తినత్తలేదా నాను? సున్నం వేసుకొని తినుడే కదా మరి. ఈ పూజకు వాడతారు ఎక్కువ. పాన్ షాప్ లో ఉండేది కూడా కలకత్తా పాన్. ఇది అదేమో లోకల్ పాను, ఇదేమో కలకత్తా పాను. కానీ అంత పెద్ద లీవ్స్ రావు కదా అలాగే. ఏంటంటే మనకు బలం ఉన్నది కాబట్టి వాటర్ సోర్సెస్ వచ్చింది. వీటికి ఎరువు ఏమైనా వేస్తారా మీరు? ఎరువులో నీళ్ళే. ఇది ఏమంటారు, డంగు ఆవుది పేడ నార్మల్ నీళ్ళు వేయచ్చు, కానీ నీళ్ళతోటే మంచిగా పుష్కలంగా ఇంకా వస్తుంది, గ్రోత్ వస్తుంది. ఇదేంది? ఇది శంకు పుష్పం. బ్లూ కలర్ శంకు పుష్పం అంటే ఒకసారి శంకు పుష్పం దేనికి వాడతారు? అది కూడా మెడిసినల్ ప్లాంటే. ఇది శంకు పుష్పం కనిపిస్తుందా? అది కాదు ఇది శంకు పుష్పం. ఇదేమో మెడిసినల్. ఇది కూడా మెడిసినల్. ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇక్కడ నుండి అక్కడ దాకా ఇది మొత్తమా? ఇక్కడ నుండి ఆడ. ఓహో, ఫ్యాషన్ ఫ్రూట్ అంట. ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క మొత్తం ఇంటి చుట్టూ పారింది ఇదంతా. ఇక్కడంతా అదే. దీని మొదలు ఎక్కడ ఉంది? ఇదా? ఇక్కడ ఉన్నాయి దీని మొదలు. దీని మొదలు ఇక్కడికి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉంది మొదలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పారుకుంటూ ఇలా వచ్చి అక్కడ దాకా పారింది. క్లైంబింగ్ చెట్టు ఇదంతా అదే ఫ్యాషన్ ఫ్రూట్. ఇక్కడ దాకా వచ్చింది కదా క్లైంబింగ్. ఇంకా ఇదేంది? ఇది జస్ట్ షో? ఇది ఇండోర్ ప్లాంట్సే. ఇది అన్ని ఇండోర్ ప్లాంట్సే. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది ఒకటి స్నేక్ ప్లాంట్. ఇదా? స్నేక్ ప్లాంట్. ఇదేంది? ఇది జామకాయ చెట్లా ఉంది. ఏది కాదు. ఇదేం చెట్టు? ఇదేమో చామగడ్డ. ఇది చెప్పే చామగడ్డ. ఇది చిన్న పెట్టిన చామగడ్డ, చిన్న లీవ్స్. చామదుంప అంటారు ఆంధ్రాలో, తెలంగాణలో చామగడ్డ అంటారు ఆ మొక్క. ఇది ఒకసారి వచ్చినాయి కదా చామగడ్డలు. ఆకులు వచ్చినాయి, మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ వస్తాయి. ఇది అది ఇండోర్ ప్లాంటే. ఇది ఇండోర్ జెడ్ ప్లాంట్. ఆక్సిజన్ బాగా ఇస్తుంది. ఇదా జెడ్ ప్లాంటా? మీరు తెచ్చింది చూడు. ఇగో ఇలా ఇది ఖరాబ్ అయింది. జెడ్ ప్లాంట్ ఆక్సిజన్ బాగా ఇస్తుంది. ఇండోర్. ఇదే మాకు. అది కూడా ఇండోర్ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్స్. అది కూడా అది ఇండోర్లా క్లెడినియం అది ఉన్నది. దాని పేరు. ఈ మొక్కల పేర్లు మీకు తెలిస్తే మీరు ఒక వీడియోలో ఆ టైమింగ్ అని కమెంట్ చేయండి. మొక్క పేరు అది ఇండోర్ ప్లాంట్ పేర్లు తెలియదు మనకు. ఇవన్నీ అంటే బయటకు వెళ్ళి తెచ్చి పెట్టినాయా? లేదు, మన కిరణ్ ఆర్డర్ ఇచ్చి తెప్పించిండు కేరళ నుండి. అప్పుడు ఏదో ఫంక్షన్కి రాలే, అప్పుడు తెచ్చినాయి అవి. కిరణ్ పెట్టిండని. ఇవన్నీ కిరణ్ పెట్టినాయి. ఇది స్నేక్. మా అన్న. ఇది స్నేక్ ప్లాంట్. ఇది కూడా ఇదేంది?
అది కూడా అది ఇండోర్ ప్లాంటే. చిన్న మొక్క వచ్చింది, అది డెవలప్ అయింది. అది కలర్ఫుల్గా ఉంది. ఇది తులసి, ఇది తులసి చెట్టు, ఇది తులసి. ఇది అందరి ఇంట్లో ఉండే తులసి. ఇది ఇది చామంతి. అక్కడ ఫ్లవర్ వచ్చినాయి, చామంతియా? గట్టు గట్టు వచ్చినాయి, గట్టు వచ్చినాయి. చామంతి పువ్వు. చామంతి పువ్వు. ఇదేంది? ఇది ఇండోరా? ఇండోర్ ప్లాంట్స్. ఇది కూడా ఇది శంకు పుష్ప బ్లూ కలర్. శంకు పుష్పం బ్లూ కలర్ దేనికి వాడతారు? పూజకా? పూజకు వాడతారు. మెడిసిన్ ప్లాంట్, శివునికి బాగా పెడతారు. ఇది మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్. ఇది బాగా వచ్చింది, పెద్ద ఆకులతోటి. ఏంటి ఇది బిల్లగన్నేరు. ఏంటిది? బిల్లగన్నేరు. బిల్ల గన్నేరు. బిల్ల 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 గన్నేరు దేనికి? ఇది ఇది షుగర్కు వాడతారు. షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు వాడతారు. అటు ఇట్లా వెరైటీస్ ఉన్నాయి, ఒక 3-4 కలర్లు ఉంటాయి. పుదీనా. పుదీనా చెట్టు ఎక్కువ పెట్టలేదా? రాలే అంత. పుదీనా. తులసి, కొబ్బరి. తులసి, కొబ్బరి చెట్టు ఇవాళ పెట్టింది. అది ఇవాళ పెట్టింది. కొబ్బరి అంటే ఎట్లా భూమిలో వస్తుందా కొబ్బరి? అట్టి కాయతోటి మొలిసింది అది. రవిబాబా ఇచ్చిపోయింది. ఇగో ఇది సరస్వతి ఆకు. సరస్వతి ఆకు ఇది సరస్వతి ఆకు అంటే కొద్దిగా మెమొరీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇది వాడితే పౌడర్ చేసుకొని బ్రెయిన్ మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చదువు వస్తుందని సరస్వతి ఆకు అంటారా? సరస్వతి ఆకు. ఇది ఇది కూడా ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇప్పుడే చిన్న ప్యాషన్ ఫ్రూట్, చిన్న మొక్క. మరి ఇలా ఏ వెరైటీ వెళ్తుందో ఇది. ఇలా 3 కలర్లు ఉంటాయి, ఒకటి గ్రీన్, ఎల్లో, పింక్. మరి ఇలా ఏ వెరైటీ వెళ్తుందో. ఇది మెంతి, అది కొత్తిమీర. మెంతి. ఓకే, మెంతాకులు బాగానే పెరిగినాయి కదా. మెంతి ఇక వస్తున్నారా? మెంతి వాడతాను కదా ఇంట్లోకి. ఇవేనా? ఇంట్లోకి ఇదే. ఇక్కడ మొత్తం మెంతి వేసిండ్రు, ఇక్కడ బాగా పెరిగినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, మొత్తం కొత్తిమీర అండి. ఇవి బాగా పెరిగినాయి. మీరు చూడవచ్చు, మొత్తం కొత్తిమీర. ఈ ఎండకి సరిగా కనబడుతుందో లేదో కానీ ఇదంతా కొత్తిమీర. ఇదేంది? పూలు ఉన్నాయి. కొత్తిమీర. అది కొత్తిమీర ఇట్లా వస్తుందా? పూతాగో ధనియాలు అయినాయి, అక్కడ కాయలు అయినాయి చూడు. ఫ్లవరింగ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఏందన్నట్టు? అవి ధనియాలు. అవి కొరండాలు అయిపోయినాయి. అవి ధనియాలు వేరు, కొత్తిమీర వేరు, ఒకటే. పేరు వేరు, పేర్లు వేరు వేరు కానీ ఒకటే. ధనియాలు కొత్తిమీరలోనే ధనియాలు అంటారు. ధనియాలతోటే కొత్తిమీర ఆకు అవుతుంది. కరివేపాకు అంత ఇంప్రూవ్మెంట్. ఏది కరివేపాకు పెద్దగా ఉండదు, అది పెరుగుతలేదు. కరివేపాకు ఇంట్లోకి వెళ్ళే ఫ్యాషన్ ఫ్రూట్. అది కూడా ఫ్యాషన్ ఫ్రూట్. ఏది? ఇది పోతుంటుంది. ఇదో వెరైటీ అన్నట్టు. ఇదో వెరైటీ ప్యాషన్ ఫ్రూట్. ఇదో ప్యాషన్ ఫ్రూట్. అప్పుడు ఆమె ఇక్కడ అంగూరు చెట్టు కూడా పెంచింది కదా. ఉన్నది. ఉంది అంగూరు చెట్టు. ఇంకా ఉన్నది. గ్రేప్స్ చెట్టు ఫ్రెండ్స్, అది కూడా పెంచిండు. లాస్ట్ ఇయర్ అయితే గ్రేప్స్ కూడా వచ్చినాయి కదా, కాయలు వచ్చినాయి. కానీ అది ఇంప్రూవ్మెంట్ అవుతలేదు ఎంతో. ఇదేందో దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసే టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇది అంగూరు చెట్టు, ఆకులు వస్తున్నాయి, గ్రేప్స్ కూడా వచ్చినాయి, కానీ అవి ఎక్కువ పండలే, డెవలప్ అవుతలేదు.
గ్రేప్ చెట్టు చూడండి. ఈ కలకత్తా నుండి తెప్పించింది. ఆహా. కానీ రెండు గ్రేప్ రెండు గ్రేపాకు గ్రేప్. మూడో రెండో తెప్పిస్తే రెండు చచ్చిపోయినాయి. ఉమ్, ఒకటి ఉన్నది. ఉమ్. అది తమలపాకు. ఇక్కడ కూడా ఉంది తమలపాకు. ఇంకా మనకు స్వీట్ పాన్ కావాలంటే ఈ ఆకు తెంపి వేసుకుంటామేనా? ఏంటి ఇక పాన్ షాప్ దొరికే ఆకేనా అది? ఇదా? అదే ఇది అంటే దీని పేరు కలకత్తా పాన్. ఉహు. ఆకు వేరా మళ్ళీ? అంటే లోకల్ ఆకు వేరు, ఇది కలకత్తా పాన్ అంటారు. ఉహు. కలకత్తా కిమాము అది ఇది అని అంటారు చూడు, ఉమ్, ఈ ఆకు వాడతారు. ఉహు. కలకత్తా మీనాక్షి. ఇంకేమున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం వేద్దాం అనుకుంటున్నారు? తెప్పియాలి, ఈ ఫ్లవర్ తెప్పియాలి. అన్ని తిన్నాడు, ఆరేసిండు అంత సొల్లంతా తినరాలే. ఈసారి మన హ్యాంగింగ్ ఫ్లవర్ ప్లాంట్స్ తెప్పియాలి. బాగుంటుంది, షో బాగా వస్తుంది. దీన్ని మొత్తం ఎండాకాలం అల్లాలి, ఇట్లా ఇక్కడ నుండి ఆడాలి. అల్లితే ఇక ఇట్లా అయిపోతుంది. ఇక మొత్తం మొన్ననే అల్లినది, ఇంత ఇంప్రూవ్ అయింది తెలుసా. మొత్తం అది వేసిన తీగ ఇటు ఇక ఈ గ్యాప్ లేకుండా ఇక్కడ మొత్తం ఇట్లా పెట్టుండ్రి. ఏంటి అది తీగలు ఇట్లా కిందికా? ఇప్పుడు ఇక్కడ మేకు కొట్టిండ్రు కదా, ఈ మేకుందా, ఈ నుంచి ఈ మేకుకి ఇట్లా మేకులు ఏవైతే ఉన్నాయో ఇట్లా పెడితే అది ఇట్లా ముక్కలన్నీ ఇట్లా వచ్చి మంచిగా ఉంటుంది. అది మళ్ళీ అటు పోతే మనకు కాయలు ఆగాయి. ఇప్పుడు ఈ పైపులు ఉన్నాయి చూడు, ఈ నల్ల వైర్ కట్టినా అట్లనే ఇంకొక 4 వరుసలు కట్టి మీ ఇట్లా ఎక్కించినాం అనుకో, దాని వెంబడి పోయి మనకు కాయలు అందుబాటులో ఉంటాయి. మనకు అటు ఈ చెట్లు పోతే మనకు గాలి రాదు. సరే అండి, మా ఛానల్కి వచ్చి మీ సమయాన్ని, మీ మొక్కలు చెప్పిన థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.